అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బెంగళూరులో దారుణం జరిగింది. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ కాన్ఫిడెంట్ గ్రూప్ వ్యవస్థాపకుడు చైర్మన్ డాక్టర్ సిజే రాయ్ శుక్రవారం సెంట్రల్ బెంగళూరులోని తన కార్యాలయంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆదాయపు పన్ను శాఖ ఆయన కార్యాలయంపై దాడులు జరుపుతున్న సమయంలోనే ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర సంచలనం సృష్టించింది. రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అత్యవసర వైద్య సహాయం అందించినప్పటికీ ఆయన ప్రాణాలను కాపాడలేకపోయారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ దేశంలోనే సంచలనంగా ఒక వ్యక్తి ఆత్మహత్య ఘటన నిలిచింది. ఏదైతే గత రాత్రి నుంచి కూడా ఈ యొక్క ఘటన దేశవ్యాప్తంగా ఒక కుదుపుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇతను ఆ దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం మిగతా కొంతమేరకు వ్యాపారాలు చేస్తున్న ఒక దిగ్గజం అని చెప్పుకోవచ్చు. మన భారతదేశానికి సంబంధించి ఆ ప్రముఖ రియల్ ఎస్టేట్ దిగ్గజం ఆ కాన్ఫిడెంట్ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ సిజే రాయ్ బెంగళూరులోని తన కార్యాలయంలో ఆత్మహత్య చేసుకోవటం అనేది ఒక పెను సంచలనంగా మారిన పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆ పారిశ్రామికవేత్తలను ఆ కుటుంబ సభ్యులను అయితే కొంతమేరకు దిగ్భ్రాంతి గురి చేసిందని చెప్పుకోవచ్చు, ఆవేదన గురి చేసిందని చెప్పుకోవచ్చు. ఏదైతే బెంగళూరులోని కన్నింగ్ హోమ్ రోడ్డులో ఉన్న కాన్ఫిడెంట్ గ్రూప్ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న ఆయన తన గదిలోకి వెళ్లి ప్రాణాలు తీసుకున్నారు. చాలా సేపటి వరకు కూడా ఆయన బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది లోపలికి వెళ్లి చూడగా ఆయన మృతి చెంది ఉండటం గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఈ యొక్క ఘటన వెలుగులోకి వచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు, దేనికోసం ఆత్మహత్య చేసుకున్నారు, ఏమి జరిగిందని ఆత్మహత్య చేసుకున్నారు అనేది అయితే పోలీసులు బయటికి తీస్తున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తి వివరాలు సేకరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఆయన కంపెనీ మీద ఏదైతే కాన్ఫిడెంట్ రియల్ ఎస్టేట్ గ్రూప్ కి సంబంధించి అయితే కాన్ఫిడెంట్ సంస్థకు సంబంధించి కొంత మేరకు సోదాలు జరుగుతున్న సమయంలో ఆయన ఇట్లా ఆత్మహత్య చేసుకోవటం అనేది ఎందుకు ఏమిటి అనేది అయితే ఒక $1 మిలియన్ ప్రశ్న లాగా మిగిలిపోయింది. దీనికి సంబంధించి పోలీసులు పరిశోధించి వివరాలు సేకరించి బయట పెట్టాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. దీనికోసం యావత్తు భారతదేశం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. అసలు ఎందుకు కాల్చుకున్నారు, దేనికి కాల్చుకున్నారు, ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు అనేది అయితే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అయితే మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి అయితే తరలించారు. ఏదో ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే తన కార్యాలయంలో తుపాకీతో కాల్చుకున్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఘటనా స్థలంలో ఒక సూసైడ్ నోట్ లభ్యమైనట్లు కూడా పోలీసులు ధృవీకరించినట్లు కూడా కొంతమేరకు సమాచారం అందుతుంది. అయితే తీవ్రమైన అనారోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి కారణంగానే తాను ఈ యొక్క కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఏదైతే సూసైడ్ నోట్లు కూడా పేర్కొన్నట్లు ఉన్నట్లు తెలుస్తా ఉంది. అయితే ఈ మరణం వెనుక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. ఆయనకి ఇటీవల ఏదైతే ఐటీ శాఖ నోటీసులు వచ్చింది, ఆ విచారణకు హాజరై వచ్చిన తర్వాతనే ఈ యొక్క ఆత్మహత్య చేసుకున్నారన్న ప్రచారం కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా సిజే రాయ్ ఆత్మహత్యకు కొన్ని రోజుల ముందు అంటే దాదాపు గత 3-4 రోజుల క్రితం జనవరి 27న ఆయన నివాసం కాన్ఫిడెంట్ గ్రూప్ కార్యాలయంపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. సుమారు 3 రోజుల పాటు యొక్క దాడులు సోదాలు జరిగిన పరిస్థితి అయితే ఉంది. పెద్ద ఎత్తున కూడా పత్రాలు, డిజిటల్ సాక్ష్యాధారాలను అయితే అధికారులు పరిశీలించారు. ఈ దాడుల వల్ల ఆయనకి కొంత మేరకు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై ఉండొచ్చు అనే దాని మీద కొంత మేరకు చర్చ జరుగుతున్న పరిస్థితి. అయితే తన వ్యాపార సామ్రాజ్యం ప్రతిష్ట దెబ్బతింటుందనే ఆందోళనలో కూడా కొంత మేరకు ఉన్నారని కూడా ఆయన సన్నిహితులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా పోలీసులకు లభ్యమైన డెత్ నోట్ లో కూడా ఐటీ దాడుల గురించి ప్రస్తావించినట్లు తెలుస్తా ఉంది. ఆదాయ పన్ను అధికారుల
ఆ విచారణ తనను తీవ్రంగా కలిసివేసిందని, ఆ ఒత్తిడిని తాను భరించలేకపోతున్నానని ఆయన పేర్కొన్నట్లు కూడా కొంతమేరకు తెలుస్తా ఉంది. అయితే తన మరణానికి ఎవరు బాధ్యులు కారని చెబుతూనే గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు తనను కొంతమేరకు కుంగతీశాయని ఆయన అందులో కొంతమేరకు వివరించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కేవలం ఐటీ దాడులే కాకుండా ఆయన గత కొంతకాలంగా కూడా క్యాన్సర్ తో కూడా పోరాడుతున్నట్లు కొంతమేరకు పోలీసులు ప్రాథమిక సమాచారం అయితే తెలుసుతా ఉన్నారు. అయితే దాని మీద పూర్తిగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరొక వైపు ప్రాణాంతక వ్యాధి, మరోవైపు వ్యాపారాలపై ప్రభుత్వ సంస్థల నిఘా ఆయన కొంత మేరకు బలవన్మరణానికి పురుకొలిపి ఉండొచ్చేమోనని కూడా పోలీసులు భావిస్తున్న పరిస్థితి ఉంది. ఈ కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఈ రెండు కారణాల వల్ల ఏర్పడిన తీవ్ర ఒత్తిడి వల్లే ఆయన ఈ యొక్క కఠిన నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా బెంగళూరు పోలీసులు ప్రస్తుత ఆయన్ని మొబైల్ ఫోన్ డేటా, ఐటీ దాడులకు సంబంధించిన వివరాలు అయితే సేకరిస్తా ఉన్నారు. అయితే ముఖ్యంగా పూర్తి వివరాలను సేకరించిన తర్వాత మీడియా ఎదుట యొక్క వివరాలను అయితే పోలీసులు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కళ్ళు ఎందుకు ఆత్మహత్య చేసుకునే దాని మీద ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆదాయ పన్ను శాఖ అధికారులు ఆయన్ని విచారించిన తీరుపై కూడా పోలీసులు ఆరా తీసే అవకాశం కూడా కొంత మేరకు కనపడతా ఉంది. ఒక విజయవంతమైన పారిశ్రామికవేత్త ఇలాగా ప్రభుత్వ సంస్థల సోదాల తర్వాత ఆత్మహత్య చేసుకోవటం ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ రంగంలోనే చర్చనీయాంశంగా మారింది అని చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక పెద్ద చర్చ నడుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే సీజే రాయ్ దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో ఆయనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు. ఆయన నేతృత్వంలోనే ఈ కాన్ఫిడెంట్ గ్రూపు కొంత మేరకు వందలాది మందికి నివాస సముదాయాలను నిర్మించటమే కాకుండా విద్యా సంస్థలు, ఆతిథ్య రంగం, మౌలిక సదుపాయాల కల్పనలో కూడా ఆయన కొంత మేరకు కీలక పాత్ర పోషించారంటే కూడా ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఈ కేరళలో అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ఆయన చురుగ్గా పాల్గొనే పరిస్థితులు ఎక్కువ కనపడతా ఉన్నాయి. ఆయన ఆకస్మిక మరణం పట్ల పలువురు రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, స్నేహితులు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు అయితే సంతాపం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఏదైతే సీజే రాయ్ ఆత్మహత్య వెనకాల ఉన్న కారణాలను అయితే పోలీసులు మరికొద్ది సేపట్లో వెల్లడించే అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి. సునీత, రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. ఇక బెంగళూరులో దారుణం జరిగింది. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ కాన్ఫిడెంట్ గ్రూప్ వ్యవస్థాపకుడు చైర్మన్ డాక్టర్ సిజే రాయ్ శుక్రవారం సెంట్రల్ బెంగళూరులోని తన కార్యాలయంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆదాయపు పన్ను శాఖ ఆయన కార్యాలయంపై దాడులు జరుపుతున్న సమయంలోనే ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఆయన తన రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇక అత్యవసర వైద్య సహాయం అందించినప్పటికీ ఆయన ప్రాణాలను కాపాడలేకపోయారు. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.